హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హత్యరాలలో గల పరశురామ ఆలయం గురించి తెలుసుకుందాం. పరశురాముడు కలలో కనిపించి నాకు ఇక్కడ గుడిని నిర్మించమని ఏకాతాతను అడగడంతో ఏకాతాత తన దగ్గర ఉండే డబ్బునంతా ఖర్చు పెట్టి పరశురామ దేవాలయాన్ని, అలానే 72 స్తంభాలతో ఒక మండపం సగం వరకు కట్టిస్తాడు. డబ్బు అయిపోయిన కారణంగా ఆ గుడి అసంపూర్ణంగా మిగిలిపోయిందే అని బాధపడుతూ పరశురాముడి ముందు కూర్చుని ప్రార్థిస్తాడు ఏకాతాత. ఏకాతాత బాధని చూసిన పరశురాముడు తాతకి ఒక వరమిస్తాడు. ఎవరైతే ముందుగా నిన్ను దర్శించుకొని నీ చేతిలో నాణాలు పెట్టి వారి బాధలు చెప్పుకుని నీ తలకి వారి తలతో 3 సార్లు కొట్టుకుంటారో వారి బాధలన్నీ తొలగిపోతాయి, అలా నీకు డబ్బు సమకూరుతుందని చెప్తాడు. ఇదే పరశురామ విగ్రహం. శాసనాలను ఆధారంగా చేసుకుని చూస్తే ఇప్పుడున్న ఈ కట్టడాలు 10వ శతాబ్దానికి చెందినవిగా తెలిసింది. ఇదే పరశురాముడి హత్యాపాపాన్ని కడిగేసిన నది. ఈ గుడి గోపురం ఏనుగు వెనక భాగాన్ని పోలి ఉంటుంది. ఇది అండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for the watching.